ఆ, నమస్తే నాగేశ్వర్ గారు. సో ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది, ముఖ్యంగా ఈ రుణమాఫీ అంశము, ఆ తర్వాత హైడ్రా అంశము. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అంత అగ్రెసివ్గా మాట్లాడటం లేదు. భారతీయ జనతా పార్టీ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అండ్ దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఎలా ఉంటుంది? అంటే పూర్తిగా సైలెంట్ అయ్యామని చెప్పలేము. కొద్దిగా బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నాడు, కానీ మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది. యాక్షన్ అయితే కనబడతలేదు. ఇప్పుడు మీరు రుణమాఫీ ఇష్యూ ఉంది. రుణమాఫీ కొన్ని లక్షల మందికి జరిగిన మాట నిజం, కొంతమందికి జరగని మాట కూడా నిజం. జరిగింది కాంగ్రెస్ చెప్పుకుంటే, జరగంది బీఆర్ఎస్ పట్టుకున్నది. జరగలేదని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు, జరగలేదు అంటే చేస్తాము అని చెప్తున్నారు. జరగకపోవడానికి జరగలేదు అన్నదానికి తేడా ఉంది. ఇప్పుడు మీకు జరగలేదు అంటే మీనింగ్ ఇక జరగదు అని. ప్రాసెస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సగమే అవుతుంది, మొత్తం కాదు కదా. అందువల్ల మంత్రులు కూడా చెప్తున్నమాట నిజం. మీరు ఇది ప్రాసెస్లో మొదలు ఏ కిస్సా లేనిది, ఇప్పుడు మనం ఏదన్నా ఇష్యూస్ లేని ముందుకు కంప్లీట్ అవుతాయి. ఇష్యూస్ ఏమన్నా ఉంటే దాని ప్రాసెస్లో మరింత ఎగ్జామినేషన్తో అవుతాయి. బట్ ఏదైనా కొంతమందికి కాలేదు కనుక దాన్ని బీఆర్ఎస్ ఆయుధంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసింది. మీరు ఎక్కడ భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్లకే పరిమితమైన తప్ప దేర్ ఇస్ నో యాక్షన్ ఆన్ ద గ్రౌండ్. కనీసమైన యాక్షన్ కూడా లేదు. సో అంటే ఇది డెఫినెట్గా ఇప్పుడు స్టేట్మెంట్ల వరకు, ప్రెస్ కాన్ఫరెన్స్ల వరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. మాటలు ఇవాళ మీడియా వచ్చాక ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా మీడియా ముందు పోతుంది, ఆ మీడియా ఏదో అడుగుతుంది, వీళ్ళు చెప్తారు, అది వార్తలు వస్తాయి. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మీడియా రాకపోతే ఎక్కడ పోతుంది? నాలంటోడు ఎక్కడికైనా ఊరికి వెళ్తేనే 2-3 విలేకరులు వచ్చి సార్ చెప్పండి సార్ అంటే నేను ఎప్పుడు చెప్పను, నేను టీవీలో రోజు చెప్తున్నా కదా, మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటి అని. అందువల్ల సాధారణంగా పెద్ద లీడర్లు వచ్చినప్పుడు ఆ టౌన్కో, ఆ సిటీ, ఆ విలేజ్కో డెఫినెట్గా అక్కడ ఉన్న విలేకరులు ఉంటారు. వాళ్ళు ఏదో మైక్ పెడతారు, మన వాళ్ళు ఏదో మాట్లాడతారు. ఏం సార్ రుణమాఫీ పైన ఏమంటారు అంటే రాజేందర్, బండి సంజయ్ ఏదో రుణమాఫీ పైన 4 మాటలు అంటారు. అది కాదు కదా యాక్షన్. అంటే ఒక సస్టైన్డ్ క్యాంపెయిన్, అంటే ఆ రుణమాఫీ కాంతి ఎవరికి, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోవడం, అసంతృప్తి ఎవరికి ఉంది వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం. సో ఈ రకమైనటువంటి పనిలో మాత్రం ఎక్కడ బీజేపీ క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అంటే ఒక రకమైన పరిస్థితి ఇవాళ బీజేపీలో నెలకొని ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ కాలేదు, కొత్త అధ్యక్షుడు ఇదిగో రేపో మాపో అంటూ పేపర్లలో సిరీస్ ఆఫ్ వార్తలు. అయితే అనొచ్చు మీరు, సార్ మరి పీసీసీ అధ్యక్షుడిది కూడా అలాగే వార్త వస్తుంది, రేపా మాపా అని. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, పీసీసీ అధ్యక్షుడిగా కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి కన్నా ముఖ్యమంత్రి పవర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ రాజకీయం అంతా రాజశేఖర రెడ్డి చుట్టూ జరిగింది, డి శ్రీనివాస్ చుట్టూ జరగలేదు, కేశవరావు చుట్టూ జరగలేదు. అందువల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక, ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీలో ఆ గ్యాప్ కనిపించడం లేదు. బీజేపీకి వచ్చే వరకేమో ఉన్న అధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడు, క్లియర్గా అర్థమైంది కొత్త అధ్యక్షుడు నియమిస్తారని. ఆ తాత్కాలిక అధ్యక్షుడు కూడా కేంద్ర మంత్రి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్. సో రాష్ట్రంలో ఎవరు పార్టీకి బాధ్యత తీసుకొని ఓన్ తీసుకొని పార్టీ మొత్తాన్ని నడిపించాలి. కారణాలు ఏదైనా పార్టీ అధ్యక్ష ఎన్నిక నిరవధికంగా వాయిదా పడుతూ వస్తుంది. దానికి అనేక రీజన్స్ చెప్తున్నారు, కానీ బట్ అసలు రీజన్ మనకు తెలుసు. ఈటెల రాజేందర్ని చేయాలా, రామచంద్రరావుని చేయాలా, పాత ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నతను చేయాలా, కొత్తగా వచ్చిన వాళ్ళని చేయాలా? సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ బీజేపీలో చర్చలు నడుస్తున్నాయి. సో అందువల్ల ఆ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ ఏమంటుంది, బీజేపీ నాయకత్వం ఆలోచన ఎలా ఉంది? సో ఈ ప్రశ్నని రావడం వల్ల పార్టీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ఆలస్యమవుతుంది. ఇక రెండవది పార్టీలో అంతర్గతమైన సమన్వయం లేకపోవడం. సో ఉన్న నాయకుల మధ్య కూడా సమన్వయం లేదు. మీరు బీజేపీ రాష్ట్ర బీజేపీ గురించి జోక్గా చెప్తుంటారు, 3 నాయకులు ఉన్న చోట 4 గ్రూపులు ఉంటాయని. సో బీజేపీలో మీరు ఎవరినైనా అడగండి, ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉన్నాయో చెప్తారు. సో అందువల్ల రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ఉండే సమన్వయ లోపం మీరు అనేక సందర్భాల్లో చూసాం. ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్ళు బండి సంజయ్ పైన వ్యాఖ్యానించిన తీరు చూసాం. సో అందువల్ల ఓపెన్గా పేరాల శేఖర్రావు, ఇలా శేఖర్రావు కన్నా మీకు ధర్మపురి అరవింద్
ఎంపీ అయి కూడా బండి సంజయ్ పైన ఓపెన్గా మాట్లాడిన సందర్భంలో ఆయన తన సహజ శైలిలో మాట్లాడుతుంటారు. సో అందువల్ల బీజేపీలో ఉన్నటువంటి ఆ సమన్వయ లోపం, శాసనసభ పక్ష నాయకుడిగా మహేశ్వర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన పార్టీలో ఒరిజినల్ క్యాడర్ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు కనుక లెజిస్లేచర్ పార్టీ లీడర్ కిషన్ రెడ్డి ఉన్న సమయంలో ఉన్నట్లో లేదా మరొకరున్న సమయంలో ఉన్నట్లో పార్టీ ఉండదు. ఎందుకంటే ఆయన చుట్టూ కూడా సమన్వయం జరగదు. ఎందుకంటే ఇది న్యూ కమర్, పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం ఆయనకేమి లింక్ అయి ఉండదు. అందువల్ల ఈ అంతర్గతంగా ఉండేటువంటిది రెండోది. మూడవది హైకమాండ్. హైకమాండ్కి ఇప్పుడు తెలంగాణ ప్రియారిటీ కాదు. తెలంగాణలో ఎన్నికలు లేవు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న జాతీయ బీజేపీకి స్థానిక సంస్థల పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు ఆ స్థాయిలో కేంద్రీకరించాలి. నార్మల్గా అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా బీజేపీ ఎంత కేంద్రీకరించి చూశాం. కానీ స్థానిక ఎన్నికలపై ఉన్నా కూడా కేంద్రీకరించలేకపోతుంది ఇస్తారు. వాళ్ళకి ఏ కారణాలైనా ఉండొచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఉండొచ్చు, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉండొచ్చు. కారణాలైనా వారు హైకమాండ్ కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. సో ఈ మూడు కారణాలతో పాటు నాలుగవ కారణం ఏంటంటే 35% ఓటింగ్ వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇది మరి ఆటోమేటిక్గా రిటైన్ అవుతారన్న నమ్మకం ఏమైనా ఉందో తెలియదు. కానీ ఒక మంచి అవకాశం మాత్రం బీజేపీ కోల్పోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ 17% పడిపోయి నిర్వీర్యమైపోవాలి. నార్మల్గా అయితే బీఆర్ఎస్లో కదలిక ఉండకూడదు, మెదలిక ఉండకూడదు, ఎవరు లేవకూడదు, ఏమున్నది మనకు నిరాశ, నిస్పృహలు, నైరాశ్యం ఉండాలి. కానీ బీఆర్ఎస్ ఏమో చాలా చురుకుగా రంగంలోకి దిగింది. త్వరలో కేసీఆర్ కూడా రైతు యాత్ర జరుపుతారని అంటున్నారు. 35% అంటే బీఆర్ఎస్ కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ ఓటింగ్ తెచ్చుకొని 8 సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ఏమో ప్రధాన ప్రతిపక్ష స్పేస్ కొరకు బీఆర్ఎస్ను పక్కకు నెట్టి తాను ఆక్రమించడానికి ప్రయత్నం చేయాల్సిన పార్టీ కీలకమైన స్థానిక ఎన్నికల సమయంలో ఆ చురుకుదనం చూపెట్టడం లేదు. సో సహజంగానే ఇది బీఆర్ఎస్కు బెనిఫిట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటే భారీగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. మనం ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చూసాం. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మొరాలెస్ 40% రిటైర్ అయింది. కానీ 20% మేరకు బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ కోల్పోయింది. అది లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సరిగ్గా బీజేపీకి కూడా 14% నుంచి 30%, 21% పెరిగింది. బీఆర్ఎస్ దమో 37% నుంచి 17% తగ్గింది. అందువల్ల ఒకే కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల తగ్గచ్చు, కొన్ని చోట్ల పెరగచ్చు. ఓవరాల్గా 40% రిటైన్ అయిందంటే ఎగ్జాక్ట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఓటింగ్ ప్యాటర్న్ ఉందో అలా ఉంటుందని నేను అనలేదు. కానీ ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు ఓటింగ్ నిలబెట్టుకుంది. సో అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ కనుక మళ్ళీ పుంజుకుంటే అది అనివార్యంగా బీజేపీకి దెబ్బ తగులుతుంది. అయినా కూడా మరి బీజేపీ ఎందుకు కదలడం లేదంటే వాళ్ళకే అది తెలియాలి. కానీ ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తల్లో, బీజేపీ ఓటర్లలో ఈ అనుమానాలు, ఒక నిరాశ, ఏంటి మా పార్టీలో కదలిక లేదు అనేటి ఒకప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ పైన ఆ దూకుడు ఇప్పుడు అది ఎక్కడ కనిపించడం లేదు అని. సో అందువల్ల కిషన్ రెడ్డి కన్నా పూర్తిగా అధికారం ఇచ్చి బాధ్యత ఇస్తే ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, ఆయన మొదటి నుంచి పార్టీలో ఉన్నవాడు కనుక ఆ సమన్వయం చేయగలడు. కానీ ఉన్న అధ్యక్షుడినోమో మారుస్తామంటారు, కొత్త వాడినోమో నియమించరు, పార్టీలోమో సమన్వయం ఉండదు, పార్టీ ఎలా యాక్టివిటీలో కదలికలేదు. ఎవరు బాధ్యత తీసుకొని ఎవరు గైడ్ చేయాలి, ఎవరు డైరెక్ట్ చేయాలి బీజేపీని? సో ఎవరికి వారు సంజయ్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి పర్యటనలో ఆయన మాట్లాడుతున్నాడు, ఈటల రాజేందర్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ సమన్వయం అయితే కనిపించింది.